అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిల్లలకి బస్సు కట్టడం వాస్తవమే. బస్సు కోసం మనం బస్సు తీసుకొచ్చాం, కానీ అందులోపల ఆర్టీసీ బస్సు వాళ్ళే సపరేట్ బస్సు వేయడం జరిగింది. అంటే వెంటనే స్పందించి ఆ బస్సు ఆ రూట్లో తిరుగుతుంది రోజు కూడా. సంతోషం. ఎందుకంటే చాలామంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ఆ డ్రాప్అవుట్ కాకూడదని గట్టిగా పట్టుదలతో మేము కూడా మన మంత్రివర్యులకి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే స్పందించి ఆయన కూడా ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతేనేముంది, ఇప్పుడున్న నాడు నేడు ప్రోగ్రాంలో ఏదైతే మొత్తం అంతా అస్తవ్యస్తంగా తయారు చేసిన, గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసింది మొత్తం స్కూల్స్ అన్నింటినీ కూడా, ఏది కూడా స్కూల్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, చాలా వరకు టాయిలెట్స్ కావచ్చు, అన్నీ కూడా ఇన్కంప్లీషన్తో పెట్టేసింది. ఎక్కడ కూడా కంప్లీట్ చేయకోకుండా ఏదైతే నాడు నేడులో వచ్చిన డబ్బును కూడా అక్కడ సంబంధించిన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఆ డబ్బును కూడా కొంతవరకు మిస్యూజ్ చేయడము. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎస్టిమేషన్ ₹1 కోటి ఉందనుకోండి, ₹1 కోటిలో వాళ్ళకి 40 లక్షలు పెండింగ్ వర్క్ ఉంటే వాళ్ళు 80 లక్షలు డ్రా చేశారంటే బ్యాలెన్స్ ఇంకొక 20 లక్షలు అక్కడ మిస్యూజ్ అనేట్టే లెక్క. ఇలాంటి పరిస్థితులు ప్రతి చోట ఉన్నాయి. అన్నీ కూడా తీశారు. నాడు నేడు స్కూల్లో ఎన్ని కాంపౌండ్ వాళ్ళు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ మనం ఏ విధంగా ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందే చెప్తున్నాడు బ్రహ్మసముద్రం ఎంఈఓ ఏం చెప్తున్నాడంటే, ఒక 5 స్కూల్లో కారుతున్నాయి, పూర్తిగా వర్షాలు వస్తే పిల్లలు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, వర్షం వస్తే పిల్లల్ని రావద్దని, స్కూల్కి రావద్దని చెప్తామని చెప్తున్నారు. అంటే మనం ఎంత అంటే బ్రహ్మసముద్రం మండలం అంటేనే పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. మనం అక్కడ బార్డర్లో ఉంటున్నాం. అలాంటి చోట మనకి పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పించలేకపోతే వాళ్ళందరూ కూడా డ్రాప్అవుట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటే మనం కోరుకుంటున్నాం మన డిఓ గారికి, ఖచ్చితంగా మీ ప్రపోజల్స్ మీరు పకడ్బందీగా మీరు మంత్రివర్యులకు పంపించగలిగితే మన ప్రాంతానికి ఆయన ఖచ్చితంగా నిధులు ఇస్తారు. ఆయనకు తెలుసు ఈ ప్రాంత పరిస్థితులు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళు పూర్తిగా సర్వనాశనం చేశారు. ఏదైతే నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టారో ఆ ప్రోగ్రాంలో ఒక్కటి కూడా ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా ఒకటే అడుగుతారు, మా స్కూల్ ఫినిష్ కాలే, మా కాంపౌండ్ వాల్ లేదు, టాయిలెట్స్ లేవు. సో ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు డిఓ గారు. ఎందుకంటే ఆయన కూడా కొత్తగా వచ్చారు. ఆయన కూడా ఈ సబ్జెక్టు పూర్తిగా తెలియదు. ఈ జిల్లా సంబంధించి రావడము ఈరోజు అన్నీ కూడా అందరితో కూడా ఆయన కూడా కలెక్ట్ చేసుకున్నాడు మ్యాటర్ అంతా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని. ఖచ్చితంగా నేను ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా అన్నీ సకాలంలో అన్నీ రెడీ చేసి పై అధికారులకు పంపుతారని. ఎప్పుడైతే పంపిస్తారో మేము కూడా మా మంత్రులు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రాంతానికి ఏదైతే కళ్యాణదుర్గ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అన్ని నిధులు తీసుకొచ్చి అన్ని స్కూల్ కాంపౌండ్ వాల్స్ కూడా ఫినిష్ చేసే ప్రక్రియ ప్రారంభిద్దాం. ఎందుకంటే 10th క్లాస్ ముఖ్యంగా ఎవరైతే 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, బాగా చదువుకోండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బాగా చదువుకొని మంచి మార్కులు మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీకే ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చేటట్టు మీరందరూ మంచి మార్కులు తీసుకొచ్చి పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత మీకు వచ్చే మెరిట్ ప్రకారం కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.